అమలాంబ శ్రీమతి ఖండికోట సుభద్రమ్మ సద్గురు పరబ్రహ్మణే నమః. శ్రీధర శివరామదీక్ష సద్గురు బ్రహ్మ మహారాజుకి జై. పరశురామ సీతారామ స్వామికి జై. భాగవత కృష్ణదేశ బ్రహ్మ మహారాజుకి జై. అమలాంబ శ్రీమతి ఖండికోట సుభద్రమ్మ సద్గురు పరబ్రహ్మకి జై. అచల బోధ కందార్థములు 10వ కందార్థం 16వ కందార్థం. తప్పొప్పులు రెంట్నెరుగని తప్పు తనందుంచు దీన్ని తప్పని కూసే తప్పుడు నరునకు జెప్పెద చప్పుడు చాలించమనుచు సభవారు విసగా సరెనని సభవారిట్లనగా చెప్పిన వినకుంటే తప్పు వానిదే సుమ్మి తప్పు కలిగిన వెనుక గొప్పవాడెట్లోనూ సభవారు వినగా సరేనని సభవారిట్లనగా. తప్పొప్పులు రెండు కూడా తెలియదుట. ఈ పుస్తకాన్ని తప్పొప్పులు సరిదిద్దండి అని కవిభావన చెప్పారు కదా. ఇందులో తప్పుని చెప్పాలంటే దీని జ్ఞానం మనం కలిగి ఉండాలి, భాషా జ్ఞానం కలిగి ఉండాలి, మరి దీని భావం తెలిసి ఉండాలి, మరి గ్రామర్ అంతా తెలిసి ఉండాలి. అలాంటి వాళ్ళకే తప్పొప్పులు చెప్పే అర్హత ఉంటుంది. ఏది తెలియకుండా ఈ పద్యం తప్పు, ఈ భావం తప్పు, ఇది అచ్చు తప్పు, ఇలా తప్పులు కూసే వారి గురించి ఈ పద్యం చెప్పారు కవులు. తప్పు ఒప్పు అని రెండు విషయంలో తెలియక తప్పేదో ఒప్పేదో తెలియకుండానే తెలియకపోవడం తప్పు గలవాడు ఈ గ్రంథమును చూసి ఇది తప్పుడు గ్రంథము అని కూసే మనుషులకు నీవు తప్పుడు మాటలు కట్టిపెట్టమని సభవారు కొనులాగున సమాధానం చెప్పేదను. ఇది తప్పు అనే కూసే తప్పు తనలోనే పెట్టుకున్నారు. తప్పు అంటే దీని జ్ఞానం పరిభాష జ్ఞానం తెలియకుండా ఇది తప్పు అని కూసేవారి గురించి చాలు నీ మాటలు కట్టిపెట్టు అని సభవారు మెచ్చేలాగా నేను చేయగలను అని చెప్తున్నారు. ఇది తప్పుడు గ్రంథం అని కూసే జన్మలకు నీ తప్పుడు మాటలు కట్టిపెట్టుకొని సభవారు మెచ్చుకొనిలాగున సమాధానం చెప్పేదను. అలా చెప్పినను వినిపించు కనుక మూర్ఖుని వలె ప్రవర్తించినచో ఆ తప్పు వానిదే కానీ నాది కాదు. ఇది తప్పు అని కూసేవాడిదే తప్పు కానీ నాది కాదు అని చెప్తున్నారు. తప్పు కలిగిన వాడు గొప్పవాడు ఎట్లాగా? తప్పు తనలో పెట్టుకున్నవాడు గొప్పవాడు ఎలాగవుతాడు? కాదు కదా. కనుక తప్పుడు నరని మాటలను మనము లెక్క చేయని అవసరం లేదని భావము. అంటే ఇతర ప్రచారాలు, ఇతర మతాలు, ఇతర సాధనలు ఏవేవో నేర్చుకుని అదే సరైందని వాళ్ళకే సరైన రూట్ తెలియక తప్పు మార్గంలో ఉంటూ అందరినీ కూడా ఇది తప్పు, ఈ అసలు స్థితి, ఈ అసలు బోధలు వినకూడదు అని కూసే వాళ్ళ మాటల్ని మనం లెక్క చేయని అవసరం లేదు. వాళ్ళకి సరైన జ్ఞానం లేక అలాగంటున్నారు అని అర్థం చేసుకుని వాళ్ళు విడిచి మన మార్గంలో మనం ముందుకెళ్ళాలి. తప్పు అనగా ఎరుక, ఒప్పు అనగా పరిపూర్ణం. తప్పు అంటే ఎరుక, ఒప్పు అంటే పరిపూర్ణం. ఈ రెండు తెలియాలి తప్పొప్పులు. ఎందుచేతనగా జనన మరణములతో కూడి ఉండుట తప్పు. జనన మరణాలతో కూడి ఉండడాన్ని తప్పుగా భావిస్తున్నాం. చవపుట్టుకులు లేనిది, సనాతనమైనది, ఎల్లవేళలా నిలిచి ఉండేది తెలుసుకోవాలి. అది ఒప్పు. జనన మరణం లేకుండా ఒప్పు అని ఆధ్యాత్మిక భావం. కనుక జనన మరణములతో ఉన్నది ఎరుక, తప్పు జనన మరణం లేనిది పరిపూర్ణం. ఒప్పు మానవ జన్మకు వచ్చినందులకు, ఎరుక పరిపూర్ణమును తెలుసుకొని జన్మరహితమునకు పాటుపడవలేను. అట్లు ఎరుక పరిపూర్ణమును ఎరగని మనుజులు తప్పుడు మనుజులు. అట్టి వారు మాత్రమే ఈ గ్రంథమును తెలియక దీనిని తప్పు అంటారు. అట్టివాడు తన తప్పు నెరుగక దీనిని తప్పు అని కూయుట మహా తప్పు అని
పెద్దలు అంగీకరించలాగున వానిని మాట్లాడనీయమని కృష్ణ ప్రభువులు ఈ పద్యంలో చెప్పినారు. ఆయన మూర్ఖుడు చెప్పిన వినకుండగా ఇది తప్పు గ్రంథము అని దీని భావమును తెలుసుకొనగలిగిన సంస్కారం లేనివాడు అన్నచో వాడు తప్పు మనిషి కనుక వాని మాటలకు లెక్క కొనక అట్టి వానితో వాదించతగదని గ్రంథకర్త భావం గ్రహించగలము. అంతే. దీని గొప్పదైన భావం జనన మరణాలు లేని స్థితికి తీసుకెళ్ళడం. అది తెలుసుకోకుండా ఇది గ్రామటికల్ తప్పు ఉంది, ఇది ప్రాస కుదరలేదు, అది లేదు, ఇది లేదు అని ఏవో తనకి మిడిమిడి కవిత పాండిత్యంతో తప్పొప్పులు చెప్పేవాడు మూర్ఖుడు. వాడికి తప్పు అంటే ఏదో ఒప్పు అంటే ఏదో తెలియదు పూర్తిగా. తప్పు అంటే జనన మరణాల భ్రాంతిలో ఉన్న ఇది అంతా కూడా ఎరుక అనేదాన్ని తప్పు అంట. ఒప్పు ఈ ఎరుక భావం లేనిది, నిజస్థితి పరిపూర్ణం, అది ఒప్పు. ఈ రెండు ఎరుక పరిపూర్ణం రెండు తెలుసుకున్నవాడైతే పెద్దల వాక్యాలు గౌరవిస్తాడు, దాని మార్గంలో వింటాడు, ఆచరిస్తాడు, నడుచుకుంటాడు, 10 మందికి దారి చూపగలవాడు అవుతాడు. ఈ రెండు తెలియని వాడు మిడిమిడి పాండిత్యంతో ఉన్నవాడు దీన్ని తప్పు అన్న మాత్రాన ఇది తప్పు గ్రంథం కాదు, వాడికి చేతగా కంటున్నాడు అని వాడిని పక్కన పెట్టేసి మనం ముందుకు వెళ్ళాలి. పరిపూర్ణ జ్ఞానాన్ని తెలుసుకుని ఎరుకను విడిచే విధానంలో మార్గంలో ముందుకెళ్ళి మనం జన్మరహితులం అవ్వాలి. ఇక మళ్ళీ యోని జన్మల్లోకి వెళ్ళకూడదు. ఎన్నో యోనుల జన్మలు ఎత్తి ఎన్నో బాధలు పడి కట్టకడపడికి వచ్చాం మానవ జన్మకి. ఎన్ని జన్మముల చేసిన పాపము ఈ జన్మములో విడునన్నా, అన్నిటికీ కడసారి జన్మము సత్యంబిక పుట్టుట సున్నా, తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా అని మనకి భద్రాచల రామదాసు పాట ఆయన గురు మంత్రోపదేశం పొంది ఎంతో ఆనందాన్ని పొంది తనలో తను పాడుకున్న పాట. అలాగే ఈ జన్మ మరణాలు లేని అసలు స్థితికి వెళ్ళడానికి ఎన్నో జన్మలో పుణ్యఫలంగా గురువు లభిస్తారు. అసలు గురువు సేవ ఎన్నో సంవత్సరాలు చేసి వారి మనసును మెప్పించి శిష్యుడు సత్ప్రవర్తన చూసి గురువు సంతోషపడి వీడికి మనం ఉపదేశం చేయాలి, ఈ రహస్యాన్ని ఛేదించి చెప్పాలి అనే భావన శిష్యుడి మీద ప్రేమ గురువుకి కలిగి అచల మంత్రోపదేశం చేస్తారు. ఆ మంత్రాన్ని పొందిన వారు కూడా అంతటి ఆనందాన్ని పొంది ఆనంద స్థితిలో ఆ మంత్ర జపంలో ఉంటారు. ఆనందరహితం అసలు ఆనందంలో ఉన్నంతసేపు బాగానే ఉంటుంది. ఆనందం మళ్ళీ దుఃఖానికి కారణం అవుతుంది. మళ్ళీ ఎల్లోకి వచ్చి పడతాం కదా. ఏ శబ్ద తన్మాత్రం లేకపోతే ఏ స్పర్శ తన్మాత్రం మళ్ళీ తెచ్చి పడేస్తుంది. ఎక్కడైనా గట్టిగా శబ్దం ఉంటే మనం ధ్యానంలో ఉండగా మనం మెలకువలోకి వచ్చేస్తాం. అలాగే శరీరం మీద ఏ దోమైనా పుట్టినా తీవ్ర జపంలో ఉంటాం, మాతో సాధనలో హాయిగా ఉంటాం, ఆనంద స్థితికి వెళ్ళిపోతాం. పరిపూర్ణ దర్శనం ఆనంద స్థితిలో ఉంటాం. పరిపూర్ణ దర్శనం కాదు, అది బ్రహ్మానుభవ స్థితి. అయితే ఏ దోమ కుడుతుంది ఒంటి మీద, ఏ చీమ దోమ గట్టిగా కుట్టేసరికి స్పర్శత అన్నమాట టక్కుమని శరీరం మీద దురద పట్టడమో ఏదో కలిగి వేరుకోలోకి వచ్చేస్తాం. మళ్ళీ జంజాటలు మామూలే కదా, ఆహారాన్ని తగిలించుకుంటాం. అది ఆహారరహిత స్థితి కాదు, ఆనంద స్థితి, పారవస్య స్థితి. అయినా కొంత బాగుంటుంది కాబట్టి ఆనందంలో అలా ఉంటాం సాధన చేస్తూ. పరిపూర్ణ పరబ్రహ్మ స్థితి ఆనందరహితం, అది కూడా దాటిన స్థితి అహం రహితం, నేనన్నది లేని స్థితి, పూర్తిగా నేను లేని స్థితి, ఆనందరహితం అచల స్థితి. అది తెలుసుకున్న వాళ్ళు ఆ మార్గంలో మనకి జ్ఞానాన్ని ఇచ్చే ఇటువంటి గ్రంథాలని తప్పు పట్టరు. ఆ జ్ఞానం లేని వాళ్ళు, మిడిమిడి జ్ఞానంలో ఉన్నవాళ్ళు మాత్రం అక్షర దోషాలు ఉన్నాయని
లేకపోతే చేరిక బాగోలేదని, సందులు కుదరలేదని ఏవేవో అంటారు. వాళ్ళ మాటలు లెక్క చేయనక్కర్లేదు. చిన్నపిల్లలు చూడండి, పెద్దవాళ్ళు మాట్లాడుకునే మాటలు అవి విని అప్పుడప్పుడు ఇంట్లో వాళ్ళు ప్రవర్తన అవి చూసి వాళ్ళు తర్వాత వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మా మనవరాలే అంటుంది, మందు వేసుకోవే పిచ్చిదేనా, మందు వేసుకో అంటుంది. ఒక టాబ్లెట్ చేస్తుంది, వేసుకోవద్దు నాకు వద్దు అంటారు. చిన్నపిల్లలు మారం చేస్తారు, అలా వాళ్ళతో ఆటలాడతాం. నాకు వద్దు అంటారు. మందు వేసుకోవే పిచ్చిదేనా, మందు వేసుకో, కొడితే దోడ పేలిపోతుంది, మందు వేసుకో అంటుంది మా మనవరాలు. వాళ్ళకి పరిజ్ఞానం లేదు. వాళ్ళ ఆనంద స్థితి వాళ్ళది, బాల్యావస్థ. వాళ్ళు చూసిన పద్ధతులు అన్నీ పెద్దవాళ్ళు అవి చూసి వచ్చిన మాటలతోటి ఏదో మాట్లాడాలని వాళ్ళు అలా మాట్లాడతారు. వాళ్ళ స్థితిలోనే మనం ఉండి అదే ఆనందంగా తీసుకోవాలి. కానీ అక్కడ అహం ప్రదర్శించి నన్ను ఎలాగంటావా, నీ సంగతి చూపిస్తాను అందరు బీక్తే అది ఆడడం తప్ప అందులో ఆనందం ఉండదు. అలాగా ఆనంద స్థితి ఏ వయసుకు తగ్గ ఆనందాలు ఆ వయసులో మనం పొందుతూ ఉంటాం. కానీ అచల ఆనందం, శాశ్వత ఆనందం, అది తరగని ఆనందం, శబ్ద తన్మాత్రలు లేనిది, పంచ తన్మాత్రలు లేనిది. ఏదైతే పంచ తన్మాత్ర రహితమైన స్థితి ఉందో అది అచల స్థితి. అంటే నీవు నేను లేని నిజ స్థితి. అది బ్రహ్మానందాతీతం. బ్రహ్మానందం కూడా ఎరుకతోటి నిండిన ఆనందమే. బ్రహ్మానందాతీత స్థితి, స్థితి కాని స్థితి. అది అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. అనుభవించడానికి అది వస్తువు కాదు, తినడానికి తిండి కాదు, తాగడానికి నీరు కాదు. అనుభవమే అనుభవం. ఆ ఆనంద స్థితి అనుభవం పొందిన వారికే ఇది ఆనందం అంటే ఇలా ఉంటుంది, బ్రహ్మానందం అని ఆ స్థితిని కలిగిన వాళ్ళకే అర్థమవుతుంది. స్థితిరహితమైన స్థితి, నీవు నేను లేని స్థితి. అటువంటి వారికి ఇది తప్పుగా అనిపించదు. ఈ గ్రంథం బ్రహ్మానందాతీతమైన స్థితిని కలిగించే మంచి భావనతోటి చేశారు. చాలా గొప్పదైన గ్రంథం ఇది అని అంటారు. దాని విలువ తెలిసిన వాళ్ళు. విలువ తెలియని వాళ్ళు ఏవో పేర్లు పెడతారు. వాళ్ళ మాటలు మనం పట్టించుకోలేదు అని ఈ కవి యొక్క భావన. 17వ పద్యం. ఇలుజొచ్చి గ్రామసింహము కలదొంతులు గూల్చెనింట గరిదలొరుగు దొంతుల జక్కజేతురట్లనే ఇలసు కవిజనోక్తులు తప్పులెంచ దుర్జనుండు తప్పొప్పు గావించు సజ్జనుండు సజ్జనుడు కులలేని బుద్ధిమంతుడు సర్వజ్ఞుడు మీరు తెలుసున తలపునే తెలిపేదేమిక తప్పులెంచు దుర్జనుడు తప్పొప్పు గావించు సజ్జనుండు. ఇలుజొచ్చి గ్రామసింహం కలదొంతుల గూర్చునెంట గరితలొరుగు దొంతులు చక్కజేతురట్లనే ఇలసు కవిజనోక్తులు తప్పొప్పులెంచు దుర్జనుడు తప్పొప్పు గావించు సజ్జనుడు. తులలేని బుద్ధిమంతులు సర్వజ్ఞులు మీరు తెలుసు నా తలపునే తెలిపేదేమిక తప్పులెంచు దుర్జనుడు తప్పొప్పు గావించు సజ్జనుడు. జై సద్గురు బ్రహ్మ మహారాజ్కి జై. కుక్క ఇంట్లో దూరి గృహిణులు సర్ది పెట్టుకున్న కొండ దొంతులను కూల్చివేయును. గృహిణులు అట్లు కూల్చిన దొంతులను తిరిగి సరిచేసుకుందరు. ఇదివరకు ఆహార పదార్థాలు కొండల్లో వండుకుని అవన్నీ కూడా దాని మీద ఒకటి పెట్టి మూత పెట్టి
ఆ భోజనాల టైంకి వడ్డించుకొని తినేవారు. ఈ లోపల వారు ఏదో పని మీద బయటకు వస్తారు వంటగదిలోంచి. ఏ బట్టలు ఆరేసుకోవడానికో లేకపోతే ఏ పక్కింటి ఆవిడతో కబుర్లు ఆడడానికో దేనికో వచ్చేసరికి కుక్క లోపలికి దూరి దాని మీద మూతితోటి కలిపి అది కింద పడేస్తుంది. అది తినేది లేదు, చచ్చేది లేదు. మూత పెట్టేసి కింద మీదకి వెళ్ళి పడేస్తుంది. అది అలా కెలికేసరికి కొండ ఒకదాని మీద ఒక పెట్టిన కొండలు కింద పడిపోతుంది. అప్పుడు ఈ శబ్దానికి మళ్ళీ ఆ ఇళ్ళలు వంటింట్లోకి వస్తుంది. అయ్యో అయ్యో మళ్ళీ కింద పడిపోయి తోసేస్తుంది అని కుక్క అనేసి మళ్ళీ అవి ఆహారం ఆ కుక్క ముట్టుకోకుండా మంచిగా ఉన్నవైతే ఒకదాని మీద ఒకటి పెట్టి మళ్ళీ మూత పెట్టి సరిచేస్తారు. అలాగా మంచి మాటలతో కూడిన ఇట్టి గ్రంథములందు దుర్జనులు లేని తప్పులు చూపెదరు. కుక్క వచ్చి మూతెట్టి కింద పడేసినట్టుగా దుర్జనులు వచ్చి లేని తప్పులు ఇందులో వెతికి చూపిస్తారట. సజ్జనులైన వారు తప్పులున్న ఎడల వానిని ఒప్పులుగా చక్కదిద్దుదురు. ఒకవేళ తప్పే రాశారు తెలుసో తెలియకో, సజ్జనుడైన వాడు ఏం చేస్తాడంటే ఆ తప్పును ఒప్పుగా చిత్రీకరిస్తాడు, సవరణ చేస్తాడు. దుర్జనుడు ఎత్తి చూపిస్తాడు ఇది తప్పు అని. కుక్క వచ్చి పడేసి అనంగిన మొట్టి కింద పడేస్తే మళ్ళీ ఇళ్ళలో వచ్చి చక్కదిద్దినట్టుగా సజ్జనుడు చక్కదిద్దుతాడు, దుర్జనుడు కోల్పోస్తాడు. మీరు సాటిలేని బుద్ధిమంతులు సర్వజ్ఞులు కనుక నా భావమును గ్రహించగలరు. ఇంతకన్నా నేను చెప్పేది ఏమి కలదు అనగా నా భావమునకు సరిపడినట్టుగా తప్పులను ఒప్పులుగా సర్దిగొనమని భావము. మీరు సర్వజ్ఞులు, బుద్ధిమంతులు, మీకు నేను ఏం చెప్పగలను? నా భావాన్ని, కవి హృదయాన్ని మీరు అర్థం చేసుకుని వీటిలో ఏమైనా తప్పులుంటే సవరించి అందంగా చదువుకోండి అని చెప్తున్నారు గురువుగారు. దుర్జనులైన వారు కుక్క వలె పిలవనిదే ఇందులో దూరి పాత్ర తొందరను కూలదోసినట్లుగా ఇటు గ్రంథంలోని లేని తప్పులు వెతికి ఇది తప్పు గ్రంథం అని ఎంచుదురు. కానీ సజ్జనుడు ఒకవేళ తప్పులున్నను వాటిని కవి హృదయం భావమును సరిపడినట్లుగా దిద్ది చక్కచేతురు. ఈ పద్యంలో మీరు తొలలేని బుద్ధిమంతులు, సర్వజ్ఞులు అని పదప్రయోగం చేశారు. అనగా సాటి లేని బుద్ధిమంతులు, తొలలేని బుద్ధిమంతులు అంటే సాటి లేని, మీకు సాటి మీరే, మరొకరు లేరు. అంతటి గొప్ప బుద్ధిమంతులు కాబట్టి మీరు నా హృదయాన్ని అర్థం చేసుకుని గ్రంథాన్ని నా సొంతం చదవండి, వినండి అని భావం. సర్వజ్ఞులు అని పదప్రయోగం చేస్తున్నారు. అనగా సాటి లేని బుద్ధిమంతులు, సర్వము ఎరిగిన వారికి అని భావం. పరిపూర్ణ సిద్ధాంత భావులు వారి బుద్ధికి సాటి మరేది ఉండరాదు. మరియు సమస్తం ఉన్న వస్తువులు ఎరుక, బ్రహ్మము దానిని పూర్తిగా ఎరుగుట సర్వజ్ఞమనబడును. అట్టి పరిపూర్ణ భావం చక్కగా గుర్తించిన వారు మాత్రమే ఈ గ్రంథంలో ఏమైనా తప్పులు ఉన్నచో సరిదిద్దు చక్కజేయమని గ్రంథకర్త యొక్క భావము. ఎంత అద్భుతంగా చెప్పారు. అహంకార రహితులు కాబట్టి మీరు పరిపూర్ణ భావంతో కనుక ఇది చదివితే ఇందులో ఏమైనా తప్పులుంటే సరిచేయండి. పరిపూర్ణ భావం తెలియని వాళ్ళు సరిచేయడానికి అర్హులు కారు అని చక్కగా చెప్పారు. తన గొప్ప నెంచరేమో జనులని తలపోసి సాధు జనకృత కవితల్ వినుడితరులు వినగోరిన వెనకనరాదనుచు మనసు వెరచు దుర్జనోడు వినిపించు వేడ్క సజ్జనోడు తను వచ్చే ముంజేతి కంకణాలకు వేరే ఘన నిల్వటద్దమో గావలేనా మనసు విరచు దుర్జనోడు వినిపించు వేడ్క సజ్జనోడు. సాధుజనులైన వారు చెప్పేది ఇలాంటి గ్రంథస్థ విషయమును దుర్జనులైన వారు తమ గొప్ప తగ్గిపోవునేమోనని తాము వినరు. తన ఘనత చెరిగిపోతుందేమో, మరి పరిపూర్ణం తప్ప ఎరుక లేదు కదా. ఎరుక రహితమైపోయే విధానం. అందరూ ఎరుకలోని వారే కాబట్టి
ఇవి ఎరుకరహితమయ్యే విధానం యథార్థ విషయాలు చెప్తుంటే వినరు వాళ్ళు. తన గొప్ప తన అహం నిలుపుకోవడం కోసం ఇలాంటి వినరు, ఎవరిని విననివ్వరు. తాము వినరు, ఇతరులను వెనకనవద్దని మనస్సు విరిచివేస్తారట. వినే వాళ్ళకి, పరిపూర్ణ జ్ఞానం తెలుసుకోవాలని వచ్చే వాళ్ళకి ఇది తప్పుబాట, మంచిది కాదని మనసు విరిచివేస్తారట. వాళ్ళు వినరు సరి కదా, మంచిగా వినాలని వచ్చిన వాళ్ళు కూడా దూరం చేస్తారు బాధలుగా. సజ్జనులైతే తాము విని సంతోషించి ఇతరులను కూడా వినమని ప్రోత్సహించదు. ఎదురుగా కనిపించే ముంజేతి కంకణములు చూచుటకు అర్థం ఎందుకు అన్నట్లుగా ఈ గ్రంథము మంచిదో చెడుదో మీరే చూచెదరుగాక. ఒకరితో పనే ఉంది. ముంజేతి కంకణాన్ని, చేతికున్న గాజులు చూసుకోవడానికి నిలువుట అర్థం ఇంకోటి దగ్గరికి వెళ్ళి చూసుకోక్కర్లేదు కదా, కంటికి కనపడుతుంది కదా. అలాగే ఈ గ్రంథం ఆశాంతం మనం చదివి దీని భావం తెలుసుకుంటే మనమే నిర్ణయం చేయగలం. తప్పప్పులు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది మంచిదా కాదా, దీని భావం ఏంటి అని అడగద్దు. మీరే చదవండి, గ్రహించండి. సజ్జనులైన వారికి అర్థమవుతుంది, దుర్జనులకు అర్థం కాదు బాగా అని చెప్తున్నారు. మంచో చెడో మీరే నిర్ణయం చూసేదరు కాక. గ్రంథం పూర్తిగా విని చదివి విన్న వారికి మీకే తెలుస్తుంది. అసంతం వింటే ఈ గ్రంథం యొక్క గొప్పతనం ఎవరిని అడిగి తెలుసుకోక్కర్లేదు, మీరే చూసేదరు కాక అని. జై సద్గురు బ్రహ్మ మహారాజుకి జై. ఆగామి కథ ఎట్లన బాగుగా వివరింతు చెవుల పండువగాగన్. ఆగామి కథ ఎట్లన బాగుగా వినిపింతు చెవుల పండువగాగన్. ఆగమ నిగమోపనిషత్ సాగరమదితార్థం అవల సాంగోపాంగముగన్. దయతో వినడి సాంగోపాంగముగన్. ప్రాగర్ధ చరమార్థ యోగములకు సంయోగము గావించి నే గుర్తెరిగినదంతా సాంగోపాంగముగన్. దయతో వినుడి సాంగోపాంగముగన్. చక్కగా ఉందండి జ్ఞానం, శ్రద్ధ పెట్టి వినండి. ముందు చెప్పబో విషయం ఏమనగా ఆగమము నిగమము ఉపనిషత్తులు అనేది గొప్ప సముద్రమును మధించగా తేలిన సారమునకు ఆవలి పదార్థమును గురించి మీకు శ్రవణానందముగా విశదీకరించదను. దయచేసి ఆశాంతం వినండి. వెనుకనున్న దానికి ముందు ఉన్న దానికి జంట చేసుకొనుచు నేను గురుముఖత తెలుసుకున్న సమస్తము అశాంతము తెలియపరచగలను. వెనుక అశాంతము చెప్తాను, సాంగోపాంగముగా వినండి అంటున్నారు. వేదములు, శాస్త్రములు, ఉపనిషత్తులు. వేదములు 4 వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు అను మహాసముద్రమును మదించగా తేలినది ఈ సమస్త ప్రపంచ సృష్టికి మూలమైనది పరబ్రహ్మమనియు అదియే కారణ కార్య రూపములుగా ఉన్నదని. అట్టి బ్రహ్మము నిర్గుణ స్వరూపమైనను సగుణ గర్భితమై ఉన్నదని తెలియబడినది. అట్టి బ్రహ్మ వలనే జగదుత్పత్తి స్థితి లయములు కలుగుచున్నవి. ఇది రస బల సమన్వితము. పిండాండమందలి నేను అను చైతన్యము. దీనికి ఆవల పదార్థము నేను లేనిది పరిపూర్ణము. ఇది కారణ కార్యములు రసబలములు కానిది. ఇట్టి పరిపూర్ణమును గురించి ఈ గ్రంథంలో చెప్పదలచినట్లు గ్రంథకర్త చెప్పుచున్నాడు. ప్రాగర్థం అనగా ముందున్నది అనగా పరిపూర్ణమనియు, చరమార్థం అనగా నీ వెనుకనున్నది అనగా నీకు కారణమైనది ఎరుక అనియో అర్థము చెప్పవచ్చును. ఇట్టి పరిపూర్ణ మెరికలను జంటగా వేసి అంట పరిపూర్ణ నిరూపణము ఎరుక నిరసన చేయుటకు గ్రంథము రాయబడినట్లు ఈ పద్యములో చెప్పబడినది. ఈ పద్యములు ఈ ఎరుక అంటే ఏంటి, పరిపూర్ణం అంటే ఏంటి అన్నది నిర్ణయించడానికి సృష్టి పూర్వము
సమస్త వేదములు శాస్త్రము ఉపనిషత్తులు అను మహాసముద్రం మదించగా తేలిన ఈ సమస్త ప్రపంచ సృష్టికి మూలమైన పరబ్రహ్మమనియో, అన్నిటికీ మూలం పరబ్రహ్మం అని, అది ఏ కారణకార్య రూపముగా ఉన్నదనియో, ఆ బ్రహ్మము నిర్గుణ స్వరూపమైనదేనో సగుణమ గర్భితముగా ఉన్నదనియో తెలియబడింది. ఇట్టి బ్రహ్మ వలనే జగదోత్పత్తి స్థితి లయములు కలుగుచున్నది. ఇది రసబల సమన్వితము పిండాండం అందు నేను అను చైతన్యం. దీనికి ఆవల పదార్థం నేను లేనిది. ఈ అన్నిటికీ నేనన్న చైతన్యమే ఉత్పత్తి స్థితి లయాలకి కారణమైనది. అహం నేను కానిది పరిపూర్ణం. పరిపూర్ణంలో నేను లేదు. నేనుంటే పరిపూర్ణం కాదు. ఇట్టి బ్రహ్మానుభవం చరిత్ర తెలుసుకుంటాను. ఎరుక అని అర్థం, దీనికి కారణమైనది ఎరుక అని అర్థం చెప్పు. ఇట్టి పరిపూర్ణ మెరుకలను జంటగా వేసి అంట పరిపూర్ణ నిరూపణము ఎరుక నిరసన చేసుకుంటూ ఈ గ్రంథం రాయబడినట్లుగా ఈ పంచమి చెప్పబడి పరిపూర్ణ నిరూపణ ఉన్నది పరిపూర్ణం, లేనిది ఎరుక నిరసన చేస్తూ రాసిన గ్రంథము ఈ పుస్తకం అని దీని భావం. మోదమున పొద్దుబోకకు వాది ప్రతివాదులగుచు వరగురు శిష్యులు వాదించిరనుచునొక సంవాదము కనిపిస్తిగా కలగా వదలక వినోడి మొదట నుంచి తుది వెళ్ళగనోడి వేదాంతార్థాతీత వేత్తలో మీరిందు ఏదేది సవరించుడిదే నా విజ్ఞాపన వదలక వినోడి మొదటి నుంచి తుది వెళ్ళగనోడి. సరదాగా కాలక్షేపము నిమిత్తమై గురు శిష్యులే వాది ప్రతివాద రూపముగా వాదించుకొనినట్లుగా ఒక సంవాద రూపముగా కలవలే కల్పించినాను. దీనిని మొదటి నుండి చివరి వరకు విని విచారించండి. వేదాంతార్థాతీత వేత్తలైన మీరు ఇందులో ఏదేది సవరించవలనో అది సవరించవలసినగా విజ్ఞాపన చేయించున్నాను. అది ఎవరు? వేదాంతార్థాతీత వేత్తలు. వేదాలే నిబద్ధి అని అనుకున్న వారు కాదు. వేదాంతాలని కూడా కాచి పడబోసి వాటికి కూడా అతీతులైనటువంటి వారు మీరు గనక దీన్ని సవరించండి. ఇందులో తప్పొప్పులు ఉంటే వేదాంతార్థాతీత వేత్తలైన మీరు ఇందులో ఏదేది సవరించున్నా అది సవరించండి అని విజ్ఞాపన చేస్తున్నారు. జై సద్గురు ప్రేమ మహారాజ్కి జై. యమలాంబ శ్రీమతి గండికోట సుభద్రమ సద్గురు పరబ్రహ్మణే నమః. సద్గురు చరణం భావయహరణం.